గణేష్ నవరాత్రు బక్రీద్ పండుగలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అనంత శర్మ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్ చౌరస్తా నుండి టవర్ సర్కిల్, తీన్కని, మంచినీళ్ల బావి, కొత్త బస్టాండ్ల మీదుగా పోలీస్ కవాతు ర్యాలీ నిర్వహించారు. కవాతు ర్యాలీని ఎస్పీ అనంత శర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ బక్రీద్, గణేష్ నవరాత్రుల పండుగల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రజలందరూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు పుల్ల కరుణాకర్, శ్రీనివాస్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణం ఆర్టీఓ చౌరస్తా దగ్గర ఉన్నాము. ఒక 200 మంది ఎక్స్ట్రా ఫోర్స్ ఇచ్చారు హైదరాబాద్ నుంచి, గణేష్ నిమజ్జనం గురించి, తర్వాత బక్రీద్ గురించి. వీళ్ళు బేసిక్గా ట్రైనింగ్లో ఉన్నారు వీళ్ళు, బట్ ఆల్మోస్ట్ ట్రైనింగ్లో ఇంపార్టెంట్ అన్నీ అయిపోయి, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ అయిపోయి, ఫైరింగ్ అవన్నీ కూడా అయిపోయాయి వీళ్ళకి. సో వీళ్ళ వల్ల ఎడిషనల్ ఫోర్స్ ఉంది కాబట్టి ఈసారి ఉత్సవాలు 2 ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ రెండు కమ్యూనిటీస్కి శాంక్టిటైజ్ చేద్దామని నేను 2 కమ్యూనిటీస్ లీడర్స్ని, తర్వాత ఇతర ప్రజలందరినీ కోరేది ఏంటంటే అందరం కలిసి సెలబ్రేట్ చేద్దాం, పీస్ఫుల్గా చేద్దాం, మంచి వాతావరణంలో చేద్దాం. జగిత్యాల జిల్లా అంటే మంచి పేరు రావాలా. చిన్నవి ఎక్కడైనా అక్కడక్కడ ఉంటే ప్రాబ్లమ్స్ అయ్యాయి, సరిదిద్దుకుందాం. ఆల్రెడీ బైండ్ ఓవర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఎవరైతే కొంచెం ఇంతకుముందు మా రికార్డులో కొంచెం ప్రాబ్లమేటిక్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు దగ్గర 100 మందిని బైండ్ ఓవర్ చేస్తాం మొత్తం జిల్లా మొత్తం మీద 107 కింద. ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ ఎలాంటివి కానీ అలౌడ్ కాదు. ఏ చౌరస్తా మీద కూడా విల్ నాట్ అలౌ ఎనీ బ్యానర్స్, విల్ రిమూవ్ దెమ్. అందుకని నేను మొత్తం చెప్తున్నా, 2 కమ్యూనిటీస్ చెప్తున్నా, ఎవరికైనా బ్యానర్స్ ఎక్కడ కట్టడానికి లేదు, ఫ్లెక్సీలు కట్టడానికి లేదు. సో మాతో పాటు కోఆపరేట్ చేయాలా, చక్కగా అందరం కలిసి పనిచేయాలి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మన డిఎస్పీ గారు ఉన్నారు, సిఏ గారు ఉన్నారు, ఎక్కడెక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు కాల్ చేయొచ్చు. నాట్ ఓన్లీ హియర్ టౌన్, కోరుట్న, మెట్పల్లి, అన్ని చోట్ల, ధరంపురి. బట్ ఓవరాల్గా పీస్ఫుల్గా అవ్వాలా, అది మేము కోరుకుంటున్నాం. దీనికి మేము కూడా సహకరిస్తాం, మీరు కూడా మాతో సహకరించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. తర్వాత మీ దగ్గర కొంతమంది అక్కడక్కడ చిన్న వాళ్ళు ఉన్నారో, అల్లరి చేస్తున్నారో, వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మాకు వచ్చి చెప్పమనండి. గోవులు ఆల్రెడీ మేమే పట్టాము. రాజరాంపల్లిలో చెక్ పోస్ట్లో పట్టాము, 32 క్యాటిల్ పట్టాము వెహికల్లో. దానిలో 23 గోవులు ఉన్నాయి, 9 ఎద్దులు ఉన్నాయి. వాటన్నింటినీ గోశాలకి నేనే పర్సనల్గా తరలించాను. కట్టిపల్లిలో దగ్గర 8 నుంచి 9 చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి జిల్లా అంతటా, బోర్డర్స్లో, ఎంట్రీ ఎగ్జిట్లో. ఎక్కడ ఏ వచ్చినా కానీ గోవులు ఆపేస్తామో, మేమే దించేస్తాం. ఎక్కడైనా మీకు అనుమానం వచ్చి ఇంకా వస్తున్నాయంటే మీరు ఎవరో వెహికల్ ఎక్కి అవసరం లేదు, మాకు చెప్పండి, మేము చూస్తాం. తర్వాత నేను నిన్న రాజారాంపల్లి వెళ్ళాను. తర్వాత అదేంటి ఏం కోడూరు, చిలోకోడూరు వెళ్ళాను. అక్కడ జనరల్గా ఈ యానిమల్స్ని కొనడం అమ్మడం చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళి ఆ ఊళ్ళో సర్పంచ్, ఎంపీటీసీ, ఇతర ప్రజలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మాతో సహకరిస్తా అన్నారు. మన షాండీ అయినప్పుడు కూడా ఆవులు తెస్తే పంపించారు.
ఈ టైంలో అంటే 5th 6th వరకు ఎక్కడ కానీ ఆవులు అమ్మడానికి లేదు, ఆవులు కొనడానికి లేదు, రైతులు కూడా కొనడానికి లేదు, అమ్మడానికి లేదు. ఏ షాండీలో అది అలౌ చేయదని చెప్తున్నాము. తర్వాత ఎక్కడైనా కానీ ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసినా కానీ ట్రాన్స్పోర్టేషన్లో ఆవులు తెస్తే మటుకు వెహికల్స్ డిటైన్ చేసేస్తాం, వెహికల్స్ని వదలము. తర్వాత ఈ ఆవులను తీసుకొచ్చి మేము గోశాలలో పెడితే దాని కాస్ట్ అంతా కూడా వాళ్ళే భరించాలి. ఎవరైతే తెప్పిస్తున్నారో ఓనర్స్ వాళ్ళు తెప్పించాలి, భరించాల్సి వస్తుంది. సో ఇదంతా దృష్టిలో పెట్టుకుని అందరూ మాతో కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలా ఫోర్స్ ఉంది, అందరినీ బ్రీఫ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ సుమంగిలిలో ఉంది ప్రోగ్రామ్. ఇది అయ్యాక ఫ్లాగ్ మార్చ్ అయ్యాక ఇటు నుంచి ఇలా వెళ్ళి మన క్లాక్ టవర్ నుంచి క్లాక్ టవర్ నుంచి లడ్డూ కాజా నుంచి తీగడి నుంచి మంచినీటి బావి వరకు వెళ్తారు. ఆ తర్వాత రిటర్న్ అయ్యి సుమంగిలికి వచ్చేస్తారు. సుమంగిలిలో వీళ్ళకి బ్రీఫింగ్ ఇస్తాం, ఈ జిల్లా యొక్క పరిస్థితులు, జిల్లా యొక్క జాగ్రఫికల్ కండిషన్స్, ఇక్కడున్న వసతులు, ఇక్కడున్న ప్రాబ్లమ్స్, వీళ్ళు రేపటి రోజు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తారో, ఎలా కోఆపరేట్ చేయాలో వీళ్ళందరికీ చెప్పడం ఏంటంటే కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ జాగ్రత్తగా మసులుకోమని చెప్తున్నాం. భాష, వాళ్ళ యొక్క బిహేవియర్ ఇది వెరీ ఇంపార్టెంట్. అవన్నీ మేము ప్రత్యేక వాళ్ళు కొంచెం టీచ్ చేస్తాం. మీరు కూడా వచ్చి వినొచ్చప్పుడు దట్ ఆల్సో యూ కెన్ కవర్ ఇట్. సో అందరూ బాగా చేద్దాం. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నారు. మా ఆఫీసర్ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. పొద్దున కూడా చాలా బాగా అయింది పబ్లిక్ హియరింగ్, దాని అందరూ కోఆపరేట్ చేశారు, బాగా అయింది. సో లెట్ us all work together. Let us make this decision a peaceful and most advanced decision. Okay.